మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4వ టెస్టులో టీమిండియా డే 3లో కౌంటర్ అటాక్ అయితే చేసింది. సో ఈ టెస్ట్కి డే 3 ముందు వరకు అవుట్ ఆఫ్ ద టెస్ట్లో నిలిచింది టీమిండియా. బట్ డే 3 కంప్లీట్ అయ్యాక రేసులోకి వచ్చింది. దీనికి ఎగ్జాక్ట్ రీజన్ మన తెలుగు కుర్రోడే, మేడ్ ఇన్ ఆంధ్ర, ప్రైడ్ ఆఫ్ ఇండియా. తొలి సెక్షన్లోనే రిషబ్ పంత్ 28 పరుగులతో, రవీంద్ర జడేజా 17 పరుగులతో ఆస్ట్రేలియా బౌలర్స్కి అయితే సరెండర్ అయిపోయారు. బట్ అదే టైంలో మనకి భరోసా ఇస్తూ తెలుగోడు టీమిండియా ద బెస్ట్ పొజిషన్లో నిలబెట్టాడు. అంటే 8th వికెట్కి వాషింగ్టన్ సుందర్తో కలిపి ఏకంగా 285 బంతులు ఫేస్ చేసి 126 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఫాలో ఆన్ తప్పించడమే కాదు, డే 2 కంప్లీట్ అయ్యేసరికి ఆస్ట్రేలియాకి కొండంత లీడ్ ఉంది, 310 పరుగులు. అప్పటికే టీమిండియా డే 2 కంప్లీట్ అయ్యేసరికి 5 వికెట్లు కూడా లాస్ అవుతుంది. అయితే డే 3 అయ్యేసరికి 358 పరుగులు చేసి 9 వికెట్లుగా నిలిచింది. ఇంకా వెనకబడింది మాత్రం కేవలం 116 పరుగులే. ఎగ్జాక్ట్గా దీనికి రీజన్ మాత్రం వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ నితీష్ కుమార్ రెడ్డి. ఇక ఎగ్జాక్ట్గా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్, ఎగ్జాక్ట్ పేషెన్స్, ఎగ్జాక్ట్గా బాల్ లీవింగ్, ఎగ్జాక్ట్ టెంపో, ఎగ్జాక్ట్ ర్యాంపో, ఎగ్జాక్ట్ రిథమ్లతో నెక్స్ట్ లెవెల్లో ఇద్దరు బ్యాటింగ్తో చెత్త కొట్టేశారు. 300 బంతులు పైన ఇద్దరు కలిసి ఫేస్ చేశారు. అంటే ఆస్ట్రేలియా ఫీల్డర్స్ని కంప్లీట్గా అలిసిపోయేలా వాళ్ళ మైండ్ గేమ్తో ఒక ఆట ఆడుకొని వాళ్ళ షోల్డర్స్ డౌన్ అయ్యేలా చేశారని చెప్పుకోవచ్చు ఈ జోడీ. అయితే మెయిన్లీ నితీష్ కుమార్ రెడ్డి అయితే అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్ డే 3లో కంప్లీట్గా పాజిటివ్ క్రికెట్, ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్, మెచ్యూర్ క్రికెట్ అయితే ఆడాడు. ఫస్ట్ 80 బంతుల్లో 50 కంప్లీట్ చేసుకున్నాక పుష్ప స్వాగ్తో తగ్గేదేలే అన్నాడు. ఇక సెంచరీ అవ్వగానే తన మార్క్ స్వాగ్ అయితే చూపించాడు. ఓవరాల్గా టీమిండియా డే 3 కంప్లీట్ అయ్యేసరికి బెస్ట్ పొజిషన్లో నిలిచింది. అయితే ముందుగా వాషింగ్టన్ సుందర్ 162 బంతులు ఎదుర్కొని కేవలం 1 4తోనే డిఫెన్సివ్ మోడ్లో 50 పరుగులు చేసి నితీష్ కుమార్ రెడ్డికి వెల్ సపోర్ట్ ఇచ్చాడు. ఇక అదర్ ఎండ్లో నితీష్ కుమార్ రెడ్డి 176 బంతుల్లోనే 10 4లు 1 6తో అగ్రెషన్ మోడ్లో 105 పరుగులతో చివరి దాకా నాట్అవుట్గా నిలిచాడు. ఇలా ఇంకా టీమిండియా 116 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది. అయితే టెస్ట్ ఇంకా లాస్ అవ్వలేదు. ఎంసీజీ టెస్ట్ మందే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్కి వరుసగా 3వ చేరే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి. దీని గురించి వీడియో లాస్ట్లో చెప్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అసలు ఓవరాల్గా డే 3లో ఏం జరిగిందంటే, డే 3లో తొలి సెక్షన్లో ఆస్ట్రేలియాదే అని చెప్పొచ్చు. జడేజా, పంత్ సాలిడ్గా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ రిషబ్ పంత్ తనదైన శైలిలో అగ్రెషన్ బ్యాటింగ్ అయితే చేశాడు. జడేజాతో కలిసి రన్స్ రొటేషన్తో ప్రెజర్ రిలీవ్ చేసుకున్నారు. అలాగే రిషబ్ పంత్ ఇనిషియల్ నుండి పాజిటివ్ క్రికెట్ అయితే ఆడాడు. ఫుల్ కాన్ఫిడెంట్గా కనబడ్డాడు. అంటే జడేజాతో కలిసి 6వ వికెట్కి 32 పరుగులు జోడించి క్రూషియల్ నాక్గా మారుతున్న టైంలో పంత్ ఒక మిస్టేక్ చేశాడు. అంటే ఆస్ట్రేలియా తమ డిఫరెంట్ గేమ్ ప్లాన్స్ని ఎగ్జాక్ట్గా డే 3లో ఇంప్లిమెంట్ చేసింది. అలాగే డామినేట్ చేసింది. డిఫరెంట్ ఫీల్డ్ అప్రోచ్తో పంత్కి చెక్ పెట్టింది. బౌలింగ్లో రిషబ్ పంత్ ఇన్నోవేటివ్ షాట్ కోసం ట్రై చేశాడు. ఫస్ట్ టైం మిస్ అయింది. వెంటనే వదిలేస్తే బాగుండేది. తర్వాత బాల్ కూడా అదే షాట్ ట్రై చేశాడు. అంటే కాపీ క్యాట్ షాట్ అంటే ఆడాడని చెప్పుకోవచ్చు. అదే షాట్కి పంత్ బలం అదే బలహీనతగా మారింది. దీనికి థర్డ్ మ్యాన్లో ఆస్ట్రేలియా ఫీల్డర్ని సెట్ చేసింది. అతని చేతిలో పెట్టి రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఓవరాల్గా రిషబ్ పంత్ 37 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలాగే నాథన్ లయాన్ సెటప్ చేసి మరీ రవీంద్ర జడేజాను అవుట్ చేశాడు. ఒకే ప్లేస్లో 6 బంతులు వేశాడు. ఒక బాక్స్ పెట్టి దాని మీద 6 బంతులు వేస్తే ఎలాంటి బౌలింగ్ చేశాడు అలాంటి బౌలింగ్ చేశాడు. బట్ 6 బంతులు 6 వేరియేషన్స్ ఆఫ్ పేస్ బౌలింగ్తో చేశాడు. సో ఒక బాల్కి అయితే దొరికిపోయాడు. ఇక రవీంద్ర జడేజా 17 పరుగులు చేసి ఫైనల్కి చేరాడు. అయితే ఇక్కడ నుంచి 1 మ్యాన్ షో, మేడ్ ఇన్ ఆంధ్ర, ప్రైడ్ ఆఫ్ ఇండియా, ద నితీష్ కుమార్ రెడ్డి సూపర్గా బ్యాటింగ్ చేశాడు. ఫుల్ కాన్ఫిడెంట్గా మంచి రిథంలో బ్యాటింగ్ చేశాడు. ఫుల్ డామినేషన్లో అగ్రెషన్ బ్యాటింగ్ చేశాడు. బిఫోర్ ఫస్ట్ సెక్షన్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్లు కనపడ్డా కూడా వాషింగ్టన్ సుందర్ కూడా చివరికి బాగా చేశాడని చెప్పుకోవచ్చు. బట్ నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఫుల్ ఫేస్ ఆఫ్ బ్యాట్తో చెత్త కొట్టేశాడు. ఓవరాల్గా సెక్షన్ 1 కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా 27 ఓవర్లు బ్యాటింగ్ చేసి 80 పరుగులు చేసి 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అంటే ఓవరాల్గా 244 పరుగులు చేసి 7 వికెట్లుగా నిలిచింది. ఇంకా ఫాలో ఆన్ దాటడానికి అప్పటికి ఇంకా 31 పరుగులు చేయాల్సింది టీమిండియా. అయితే సెక్షన్ 2లో టీమిండియా అని చెప్పుకోవచ్చు, కంప్లీట్గా డామినేట్ చేసింది. కాకపోతే సెక్షన్ 2 కొంచెం ముందే బ్రేక్ వచ్చింది, డ్రిజిల్స్ వచ్చాయి. సో ఎర్లీగా బ్రేక్ అయితే తీసుకున్నారు. టోటల్గా 24 ఓవర్లు సెకండ్ సెక్షన్లో టీమిండియా బ్యాటింగ్ చేసింది. 82 పరుగులు చేసింది. వికెట్ ఏం నష్టపోలేదు. అంటే సెకండ్ సెక్షన్ మొత్తం వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి క్లూలెస్ బ్యాటింగ్ చేశారు. ఇద్దరు చెత్త కొట్టేశారు. ఎక్కడ కూడా ఆస్ట్రేలియా బౌలింగ్ యూనిట్కి డామినేట్ చేసే అవకాశం ఇవ్వలేదు. సెక్షన్ 2 స్టార్ట్ అవ్వగానే నర్వస్ 40 అనుకున్న నితీష్ కుమార్ రెడ్డి కొంతవరకు బ్యాటింగ్ అప్రోచ్ అదరాలు కొట్టాడు. 4 కొట్టి 50 కంప్లీట్ చేస్తున్నాడు. అదర్ ఎండ్లో వాషింగ్టన్ సుందర్ సాలిడ్ నాక్ అయితే ఆడాడు. అంతలోనే ఆస్ట్రేలియా చేతి కొత్త బంతి వచ్చింది. ఏదో జరిగిపోద్ది, మళ్ళీ వికెట్ పడిద్దామని టెన్షన్ పడ్డాం. మనం కొంచెం టెన్షన్ పడ్డా కానీ కొత్త బంతిని అయితే బాగా సీ ఆఫ్ చేశారని చెప్పుకోవచ్చు. లిటరల్లీ ఇద్దరు స్పాట్ ఆన్ భయ్యా.
టాప్ ఆర్డర్ ఎక్కడ స్ట్రగుల్ అయ్యారో, ప్రతి వారు వికెట్ పడేసుకున్నారో, సుందర్ మరియు నితీష్ కుమార్ మాత్రం ఆ కొత్త బంతిని చాలా ఫెంటాస్టిక్ గా ఆఫ్ అయితే చేశారు. నితీష్ కుమార్ రెడ్డి అగ్రెసివ్ మోడ్ లోనే బ్యాటింగ్ చేశాడు. అదర్ ఎండ్ లో వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డికి వెల్ సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ కంప్లీట్ డిఫెన్స్ మోడ్ లోనే బ్యాటింగ్ చేయడంతో పాటు అసిస్ట్ ఫీల్డర్స్ ని ఫుల్ గా అలిసిపోయేలా చేశారు. వాషింగ్టన్ సుందర్ తొలి బౌండరీ 102 బంతులు ఆడాక అంటే 35 రన్స్ కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంతగా వాళ్ళ పేషెన్స్ తో టెస్ట్ చేశారన్నది. ఇంత క్రూషియల్ బ్యాటింగ్ చేశాడో మీకే అర్థమైపోయింది దీన్ని బట్టి. అయితే నితీష్ కుమార్ రెడ్డి మాత్రం సూపర్ గా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరి మధ్య 100 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు అని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య 100 పరుగుల పార్ట్నర్షిప్ తో టీమిండియాని రేస్ లోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ డ్రిజిల్స్ రావడంతో సెక్షన్ 3 ఎర్లీగా బ్రేక్ వచ్చింది. ఓవరాల్ గా సెక్షన్ 2 అయ్యేసరికి టీమిండియా 326 పరుగులు చేసి 7 వికెట్లుగా నిలిచింది. వాషింగ్టన్ సుందర్ 40 పరుగులతో, నితీష్ కుమార్ రెడ్డి 85 పరుగులతో నిలిచారు. ఇంకా టీమిండియా 148 పరుగులు వెనకబడి ఉంది. అయితే రెయిన్ వల్ల ఆల్మోస్ట్ 1 hour 10 minutes అయితే పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే థర్డ్ సెక్షన్ లో కూడా టీమిండియా అదే ఫ్లోని కంటిన్యూ చేసింది, అదే డామినేషన్ కంటిన్యూ చేసింది. మెయిన్లీ ఇద్దరు కూడా కంప్లీట్ గా డిఫెన్సివ్ మోడ్ లో బ్యాటింగ్ తీసుకెళ్లారు. ఇన్ఫాక్ట్ థర్డ్ సెక్షన్ లో ఫస్ట్ 10 ఓవర్లో 13 రన్సే కొట్టారు. అంటే ఆస్ట్రేలియా ఫీల్డర్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తూ వాళ్ళు అలసిపోయేలాగా మరొకసారి క్రియేట్ చేశారు. ఎందుకంటే లాంగ్ బ్రేక్ వచ్చింది కదా, వాళ్ళు బూస్టప్ అయి ఉంటారని గ్రహించిన జోడీ ఖచ్చితంగా వాళ్ళని పేషెన్స్ ని టెస్ట్ చేస్తూ బ్యాటింగ్ చేశారు. అయితే ఇద్దరు కూడా కంప్లీట్ గా థర్డ్ టెస్ట్ డామినేట్ చేస్తూ ఇద్దరి మధ్య 126 పరుగులు భారీ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. ఇదే వేలో కేవలం 1 4 తోనే 146 బంతులు ఎదుర్కొని 50 కొట్టాడు వాషింగ్టన్ సుందర్. అయితే నితీష్ కుమార్ రెడ్డికి వెల్ గా సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఆఫ్టర్ 15 నాదన్ లియాన్ ఒక మెమొరబుల్ డెలివరీతో వాషింగ్టన్ సుందర్ అయితే అవుట్ చేశాడు. దీంతో 8th వికెట్ కి 127 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అయితే 90s లో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి చాలా కూల్ గా కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే బుమ్రా డక్అవుట్ గా పాట్ కమిన్స్ బౌలింగ్ లో వెనుతిరగడంతో 99 పరుగుల దగ్గర నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ డామా అయితే కొంచెం వరకు నడిచింది. బుమ్రా అవుట్ అయ్యాడు. ఇంకా ఆ ఓవర్లో 3 బంతులు అయితే ఉన్నాయి. సిరాజ్ ఫేసింగ్ వచ్చాడు. ఈ సిరాజ్ 3 బంతులు ఫేస్ చేసి డిఫెండ్ చేయగలడా, నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కంప్లీట్ అవుతుందని కొంతవరకు డ్రామా నడిచింది. బట్ సిరాజ్ అయితే బాగా ఆఫ్ చేశాడని చెప్పుకోవచ్చు. ఆ 3 బంతులు ఒక తెలుగోడు మరో తెలుగోడు దగ్గరుండి సెంచరీ చేయించాడని చెప్పుకోవచ్చు. అయితే 4 కొట్టి 50 చేసిన నితీష్ కుమార్ రెడ్డి మరొక 4 కొట్టి మరొకసారి 4th తోనే సెంచరీ అయితే కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఈ కొద్ది వ్యవధిలోనే బ్యాడ్ లైట్ వల్ల డే 3 అయితే ఎంపైర్స్ ముగించారు. ఓవరాల్ గా టీమిండియా డే 3 కంప్లీట్ అయ్యేసరికి 358 పరుగులు చేసి 9 వికెట్లుగా నిలిచింది. నితీష్ కుమార్ రెడ్డి ఓవరాల్ గా 176 బంతులు ఎదుర్కొని 10 4లు 1 6 తో 105 పరుగులు చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. అయితే ఓవరాల్ గా 3వ తెలుగు క్రికెటర్ ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి రికార్డు నెలకొల్పాడు. అలాగే 3వ తక్కువ వయసులోనే సెంచరీ చేసిన టెస్టుల్లో అది కూడా ఆస్ట్రేలియా మీద ఉన్న ప్లేయర్ గా నితీష్ కుమార్ రెడ్డి రికార్డు నెలకొల్పాడు. అయితే ఓవరాల్ గా టీమిండియా 358 పరుగులు చేసి 9 వికెట్లుగా డే 3 కంప్లీట్ అయ్యారు నిలిచింది. అలాగే ఇంకా 116 పరుగులు వెనకబడింది. ఆస్ట్రేలియా బౌలర్స్ లో బోలాండ్ కమిన్స్ 3 వికెట్లు దిగా నాదల్ లియాన్ 2 వికెట్లు పడగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి 105 పరుగులతోనూ, సిరాజ్ 2 పరుగులతోనూ ఇద్దరు నాట్అవుట్ గా ఉన్నారు. అయితే టీమిండియా ఈ టెస్ట్ ని గ్రిప్ లోకి తెచ్చుకోవాలంటే మహమ్మద్ సిరాజ్ అడ్డు పెట్టుకుని ఒక 5 నుండి 10 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సిన నితీష్ కుమార్ రెడ్డి. ఇది ఇంపాసిబుల్ మ్యాటర్ ఏమీ కాదు. ఎందుకంటే టుడే నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేయడం చూస్తే మీకే అర్థమవుతుంది. వాళ్ళని ఫీల్డ్ లోకి రప్పించాలి, కాసేపు అటాకింగ్ బ్యాటింగ్ అయితే చేయాలి, వాళ్ళ చేత అటాకింగ్ ఫీల్డింగ్ కూడా చేపించాలి. అలా చేపిస్తూనే మరోసారి వాళ్ళు అలిసిపోయేలా చేయాలి. అలిసిపోయినాక వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తే వాళ్ళు వచ్చి బ్యాటింగ్ ఎలా చేస్తారని మీరు అర్థం చేసుకోవచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారం 5-10 ఓవర్లు బ్యాటింగ్ చేసి వాళ్ళని బ్యాటింగ్ పిలిస్తే అప్పుడు కొంచెం అలిసిపోయి ఉంటారు కాబట్టి వికెట్లు పడే ఛాన్సెస్ ఉంటాయి. టీమిండియా ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది. ఒక 40 నుండి 50 రన్స్ కొట్టి ఒక 60-70 లీడ్ మాత్రమే ఉంచగలిగితే ఆస్ట్రేలియాకి మనం మ్యాచ్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు నేను అనుకుంటున్నా. అయితే మీ ఒపీనియన్ ఏందో కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.